రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ సమక్షంలోనే సంగారెడ్డిలో రఘునందన్ బీజేపీ ఎంపీ అతను కామెంట్ చేసిండు. అది మీడియాలో వచ్చింది. ఆ మీడియాలో వచ్చిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నా. ఆయన అన్న మాట ఏంది, ఐటీఐఆర్ సంబంధించి ఏందది ఫుల్ ఫామ్ చెప్పు, ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ చెప్పు, దాని తర్వాత నీతో చర్చకు రావడానికి బీజేపీ ఎంపీగా, ఆయనేమి మామూలుగా రఘునందన్ అంటే నేను పెద్దగా రెస్పాండ్ అయ్యేటోని కాదు. బీజేపీ ఎందుకంటే పొలిటికల్గా రఘునందన్ పర్సనాలిటీ ఏందో ఆయనకు తెలుసు, పొలిటికల్గా జగ్గారెడ్డి పర్సనాలిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి, దట్ రూలింగ్ పార్టీ ఎంపీ కాబట్టి, దట్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిండు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా బీజేపీ ఎంపీ రఘునందన్ని, ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ జగ్గారెడ్డితో నీకు అవసరమా? ఐటీఐఆర్ తీసుకురండి తెలంగాణ గడ్డ మీదకి హైదరాబాద్కి అని నేను అడిగింది ఇంపార్టెంటా? రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఐటీఆర్ ఫుల్ ఫామ్ అవసరమా? ఐటీఆర్ నేను అడిగిన డిమాండ్ని తీసుకురావడం ఇంపార్టెంటా? ఒక బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఎంపీ, పార్లమెంట్ ఆఫ్ మెంబర్, నువ్వు దానికి పాజిటివ్గా తీసుకొని, అరే ఇదొక గత సంవత్సరం నుంచి ఈయన మీడియా ద్వారా అడుగుతున్నాడు, ఇది తీసుకొస్తే తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొస్తే మంచి పేరు వస్తుంది మా ప్రభుత్వానికి అనే ఒక ఆలోచన కూడా అతనికి లేకపోవడము, దాన్ని ఓకే నేను కొంత మరి ఆయన అడిగిన దానికైతే ఇవ్వాలి. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ చెప్పమన్నాడు, వాస్తవాన్ని కూడా ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ నాకు తెలియదు. నేను రఘునందన్ చదువుకున్నంత నేను చదువుకోలే. ఆయన వకాలత్ చేసిండు, జర్నలిస్టం చేసిండు, ప్లీజ్ ఫోన్ జర తీసేసి, జర్నలిస్టం చేసిండు, వకాలత్ చేసిండు, బాగా చదువుకున్నోడే, తెలివి ఉన్నోడే, బాగా డిబేట్లలో బాగా తెలివిపరుడు అని బాగా పేరు తెచ్చుకున్నోడే. కానీ ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ నాకు తెలియదు, వాస్తవం కూడా తెలియదు, ఒప్పుకుంటున్నా. కానీ ఐటీఐఆర్ రావడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అని ఒక జ్ఞానం అయితే జగ్గారెడ్డికి ఉంది. అందుకే నేను ఐటీఐఆర్ డిమాండ్ చేసిన. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నడుస్తుంది, అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ఘాటుగా అసెంబ్లీ నడుస్తుంది. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు